Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. It is impossible to please God without faith. The book of Hebrews chapter 11 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్య భాగం చేత మనతో సెలవిచ్చుచున్నాడు. కొంతమంది ప్రజలు దేవుని పట్ల అవిశ్వాసులుగా జీవిస్తూ ఉంటారు. విశ్వాసము లేక అల్ప విశ్వాసులై జీవిస్తూ ఉంటారు. కానీ వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తోంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమును అని దేవుడు వాక్య భాగం సెలవిస్తోందండి. దేవునికి లోబడి జీవించి ఆయన వాక్యానుసారంగా జీవించే వారికి, అలాగే విశ్వాసము కలిగి దేవునిని ఆరాధిస్తే దేవునికి ఇష్టులై ఉంటారు. అలాగే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలిని దేవుడికి అర్పించాడు. ఎందుకంటే హేబేలు తన విశ్వాసమును బట్టి నీతిమంతుడని దేవుని దృష్టికి ఎంచబడ్డాడు. దేవుని పట్ల యథార్థంగా జీవించాడు, యథార్థంగా ప్రార్థనలు చేశాడు. మరి కయ్యేను దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించలేదు. ఎందుకంటే క్రూరమైన ఆలోచనలు కలిగి మూర్ఖుడిగా హేబేలు మీద అసూయతో కోపగించుకొని హేబేలును చంపేశాడు. అందును బట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని దేవుడు అంటున్నాడు. కావున మనము కూడా హేబేలు వలె యథార్థంగా విశ్వాసం కలిగి నీతిమంతులుగా ఉండి ఆయనకు లోబడి జీవిస్తే దేవుడు మనలను ప్రేమించి మనం దేవునికి ఇష్టులై ఉంటాము. కయ్యేను వలె చెడ్డ ఆలోచనలను, మూర్ఖత్వాన్ని, అసూయలు, ద్వేషములు, కోపములు విడిచిపెట్టి నీతిమంతులుగా ఉండి దేవునికి ప్రార్థిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ప్రార్థన విన్నపములన్నీ దేవునికి తెలియపరుచుకుందాం. ప్రార్థన. ప్రేమమేడ, దయామేడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ వాక్య భాగం ద్వారా మాతో సెలవిచ్చినందుకు వందనాలయ్యా. ప్రభువా, ఎందరైతే వాక్యం విన్నారో ఈ వాక్యమును వారందరి జీవితాలలోను వారి హృదయాలలోను భద్రపరుచుకునేలా సహాయము దయచేయండి. నీ యందు విశ్వాసము కలిగి నీకు ఇష్టలుగా ఉండేలాగా సహాయము దయచేయండి ప్రభువా. మా యందు దయ చూపించండి. ఒక మంచి ఆలోచనలను, మంచి బుద్ధిని, జ్ఞానాన్ని దయచేయండి. ఈ నీతి మార్గమును అనుసరించే కృపను మా అందరికీ కూడా దయచేయండి ప్రభువా. మేము అల్ప విశ్వాసులము కాకుండా నీ యందు విశ్వాసము కలిగి జీవించే కృపను మా అందరికీ దయచేయమని, నీకు లోబడి నీ విశ్వాసములో స్థిరంగా ఉండే కృపను ఈ వాక్యం వింటున్న వారందరినీ నీకు ఇష్టమైన వారుగా ఉండేలా సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.